నువ్వు అందరిని తెలిసి వెళ్ళిపోదావు అనుకున్నావు కదా. నాకు మొదటి నుంచి అన్నీ తెలుసు. మీ ఇద్దరి మధ్య నేను జరిగింది అది కూడా తెలుసు. నాకే కాదు మా అయ్యకి కూడా తెలుసు. అన్నీ నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నాళ్ళు తెలిసిపోతే అంతే. అసలు నీకు నేను ఏం తక్కువ చేశాను? అందరి మొగుళ్ళలాగా నా పిల్లలకి తలనొప్పులు అవి వస్తే అమృతాంజన అవి రాసి చిన్ను బుజ్జు కన్నా అయ్యే నీకు రావు కదా. నాకు జ్వరం వచ్చినా సరే నువ్వు అసలు నన్ను పట్టించుకోవద్దు. నన్ను జీవితంలో సినిమా కూడా నువ్వు తీసుకెళ్ళొద్దు. సీత, రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయ. సీతకి రాముడి సొంతమయ్యే చోటిది, నీలతో ఆకాశం నీయముందే వేలిది. మూడు ముళ్ళు వేసి మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా, ఏడు అంగలేసి ఏడు జన్మాలకి వీడదీసినమ్మా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వారింది. చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. రామ రామ అన్నది ఇంకా? చెప్పు. నువ్వే చెప్పు. ఇంకా ముట్టుకుంటే డాగడిపోద్దాను. దొరికాడు? సెట్టాడా? నువ్వు కూడా అన్నావుగా ముద్దు పెడితే 30 రోజులు కందిపోయే బుగ్గులన్నది వస్తుందని. వచ్చిందా? నువ్వు అనుకుంటా కానీ పెద్ద బాగోవే. నువ్వు మట్టుకుంటావు మరి. ఏదో అందరు చెప్తారంటే. రేయ్, ఆయన ఎవరు? ఈసారి నేనే. ఏమంటే భోంచేరా? ఏదో అనుకున్నాను కానండి. అమ్మో, మామూలు విషయం కాదు, చాలా గొప్ప. లేవారంటే మీరు మా వంశం పెరగడానికి 2 అమ్మాయిలను ఇచ్చారు. మీకన్నా గొప్ప ఎవరు ఉంటారు? అనగారు మందే లేదు, అంతా ఆడవే. ముందు అమ్మాయిని చెప్పానండి. ఏం చెప్పంటావురా? నేను అది వచ్చాం. నేను అదేంటారు బాబు, పేరు చెప్పరా. నేను సీత వచ్చాం అంతే. చెప్పేసి అమ్మాయి చెప్పాలి. మా మావయ్య గారి పేరు, మా మావయ్య గారి పేరు, మా అత్తయ్య గారి పేరు, వాళ్ళ అబ్బాయి పేరు, వాళ్ళ ఆవిడ నా పేరు సీత. మా ఇంతటి వచ్చాను. నువ్వేరా? ఇంకేంట్రా? ఇంకేంటా, బోల్డ్ ఉన్నాయిరా బాబు. సర్లే, వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్తావు కానీ డబ్బులు ఉన్నాయా? ఉన్నాయిరా. ఏంటి ఉండేది? రే 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 ఉన్నాయిరా బాబు. రే రే ఉంచుకో. సరదా పెట్టి ఉంచుకో.